ఇక్కడ ఒక శ్రీకృష్ణుడి పాత్ర పోషించాడు ఆయన. బీజేపీ తెలుగుదేశానికి పచ్చగడ్డ బొగ్గుమనే టైంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలా, రాజధాని లేదు, అటు చూస్తే పోలవరం కంప్లీట్ అవ్వట్లేదు, కనుక దీనికి ప్రత్యామ్నాయం చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎదగాలో ఎక్కడ తగ్గాలో ఆ మహానుభావుడికే తెలుసు. 25 సీట్లు ఇచ్చినా సరే బీజేపీ డిమాండ్ చేసిందని చెప్పి 21 సీటుకే తగ్గి 2 సీట్లు పార్లమెంట్ కూడా వదులుకుని మరి ఈరోజు కూటమి కలపడం వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల ప్రతి రోడ్డు సిమెంట్ అవుతుంది. 5 సంవత్సరాల్లో మంచినీళ్ళ సదుపాయానికి ప్రతి ట్యాంకు కట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా తీసుకుంటున్నారు. కనుక మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి సహకరించాలని, మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు వస్తే మీకు తెలుసు మళ్ళీ మార్పు చెందుతూ ఉంటుంది. అందుకని అభివృద్ధి అనేది కంటిన్యూగా కొందరి మీద పెడితే ఇది నాది అని ఉంటుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెడ్డొచ్చి మొదలనిపిస్తుంది. అందుకని మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు కలిపి మంచి అభివృద్ధిని చేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. ఇది మొదలు సర్పంచ్ గారు, సర్పంచ్ గారు ఈయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వాల విషయంలో అందరూ మా వాళ్ళు ఎంతో కొంత పాల్గొన్నారు. కనుక మన ఎస్టీల విషయానికి వచ్చేటప్పుడు సభ్యత్వాన్ని నేను కడతానని నా తమ్ముడు ముందుకు వచ్చినందుకు హృదయపూర్వకంగా మన పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన తరఫున, అదేవిధంగా బైజూరు నియోజకవర్గం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మీకు కూడా ఏదో ఈ కరోనా గ్యాస్ అది పెరిగింది కాబట్టి ఆయన వంతుగా ప్రత్యేకించి చీరలు, కొంచెం బియ్యము ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు కూడా హృదయపూర్వకంగా ఒకసారి. జనసేన ఈ నియోజకవర్గంలో 40,000 నుంచి 50,000 వరకు ఓట్లు ఉన్నాయి. కనుక మీకు సంబంధించి ఒకసారి మీరందరూ వాళ్ళేమి నేను పార్టీ జెండాలు కట్టుకోవడానికి, పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి అడగలే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇన్సూరెన్స్ చేస్తున్నారు మీ పేరున. 60 సంవత్సరాలు లోబడిన వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఈరోజు బెనిఫిట్. నాకేం అవ్వదు కదా అనుకుంటారు. మన పేదవాళ్ళు ఒక్క రోజులో ఖర్చు పెడతాం. ఏదైనా అలవాటు ఉంటే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే 400 అయిపోతాయి. ఏదైనా సిగరెట్ అలవాటు ఉంటే 2 పెట్లు కాలిస్తే 400 అయిపోతాయి ఇప్పుడు పెరిగిన రేట్లు బట్టి. పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం 13 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్నగారు ఎమ్మెల్సీ జయమంగళ రమణ గారికి, అలాగే ఇక్కడికి ఏ ప్రోగ్రాం జరిగినా నన్ను పిలవకుండా ఈ ఊర్లో ఏ ప్రోగ్రాం కూడా చేయనటువంటి నా తమ్ముళ్ళు దాస రమేష్, ప్రవీణ్, వీళ్ళు నన్ను పిలవకుండా ఏ ప్రోగ్రాం కూడా చేయరు. కైకలూరు నియోజకవర్గంలో దేవపూడి అనే గ్రామంలో కళ్యాణ్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో మొట్టమొదటిది కులాలను కలిపే ఆలోచన విధానం. దానికి నిజంగా న్యాయం జరిగింది ఈ ఊర్లోనే అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా రెల్లి కులస్తుల్ని, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తుల్ని ఎంత గౌరవించుతారో అంతే గౌరవంగా ఈ ఊర్లో కూడా గౌరవిస్తారు. ఏ కార్యక్రమం జరిగినా మీకే వాళ్ళు ముందు ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు కూడా సభ్యత్వాలు మా ప్రవీణ్ తమ్ముడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంతమందికి, మన పళ్ళు నాగరాజు తమ్ముడు కొంతమందికి, ఉమా తమ్ముడు కొంతమందికి చేపిస్తున్నారంటే దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి. మరి కైకలూరు నియోజకవర్గంలో ఎన్ని ఊళ్ళు ఉన్నా ఏ ఊర్లో కూడా ఈ కులాన్ని గౌరవించి ఇంతలా చేసేది మొట్టమొదటిది, చిట్టు చివరి కూడా ఇదే అని నేను అనుకుంటాను. మేము అందరం చేస్తాం కానీ ఏదో ఊరిని వెళ్ళి ఆ టైంకి వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్ ఏవో పంచిపెట్టి వచ్చేస్తాం కానీ వీళ్ళంత ఇదిగా మేము ఎప్పుడు కూడా ఆదరించలేదు. అలాగే మీరందరూ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుని రానున్న స్థానిక సంస్థల్లో కానీ ఏ ఎలక్షన్ వచ్చినా వాళ్ళు మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటూ సమయాన్ని వెచ్చించి ప్రత్యేక ధన్యవాదాలు. నేను జనరల్గా ఇలాంటి పొలిటికల్ స్పీచెస్ అనేది నాకు రాదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. కొంచెం తడవతో ఉండొచ్చు, మీరు దాని గురించి ఆలోచించకండి.
ఈ ముఖ్యంగా ఈరోజు మన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ఈ రకంగా అందరం కలిసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మార్నింగ్ నుంచి మన వేరు కైకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గారు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ అందరూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన దేవంపూడి నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేయడానికి మన అందరం కూడా చాలా ఏమంటారు ఇలాంటి పండుగ లాంటి వాతావరణాన్ని మనం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా పండుగలాగా ఒక సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలను మరీ చేసుకోవాలని చెప్పి మనం చేసుకోవాలి. అదేవిధంగా మీలాంటి పేద ప్రజలందరికీ కూడా ఒక 13 నుంచి 15 కుటుంబాలకి సొంత ఖర్చులతో పద్నాస ప్రవీణ్ గారు తన సొంత ఖర్చులతో పార్టీ సభ్యత్వాన్ని ఆ పార్టీ సభ్యత్వంతో పాటు మీకు ఈ పండుగ వాతావరణాన్ని అందరితో పాటు మీలాంటి వాళ్ళతో కూడా పంచుకోవాలని చెప్పి ఆయన అనుకున్నాం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు మార్పుతో ఏ బోర్డు పెట్టి నాకు వస్తున్నాక మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే రాజేశ్వరి గారు కూడా ఆమె కూడా జనసేనలో చాలా యాక్టివ్గా నేను చాలాసార్లు చూశాను. ఆమె కూడా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే మా ప్రవీణ్ ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటా నాకు వస్తున్నాడు. అలాగే నానాజీ నాకు అసలు ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టగానే సార్ నాకు మా ఊర్లో ప్రతి ఊర్లో పోస్టర్లు చూసుకుంటారు పిఆర్పీటీలో అప్పుడు మొదలపల్లి కానీ నానాజీ పోస్టర్ ప్లస్ సర్కిల్ పంపించింది సార్. అలా నానాజీని కలుపుకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్ని తోడుగా ఉన్న నానాజీ. అలాగే మా గ్రామానికి కానీ చుట్టుపక్కల పల్లె నాగరాజు జనసేన పార్టీ పెట్టిన ప్రధాన కార్యదర్శి గ్రామానికి సార్ అయిన నాగరాజు ప్రతి దానికి కూడా తన సహకారంతో కష్టపడి పనిచేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ వీళ్ళందరికీ పేరున తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన సభ్యత్వాలు కూడా చైర్మన్ అందరూ అలా నానాజీ చెప్పి అందరూ చెప్పారు కనుక ప్రతి ఒక్కరు సభ్యత్వాలు ఎక్కించుకొని దానివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇంకా 17 వరకే ఉంది. ఖచ్చితంగా ఉంటే కూడా ఎక్కించుకోవచ్చు. మేము సహకారం ప్రవీణ్ గారు మేము అందరం చేస్తాము. అలాగే ఈ మన పిఠాపురంలో జరగాల్సిన సభని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచించి ప్రతి గ్రామంలో పల్లిలో ఎందుకు అందరూ అక్కడికి వస్తున్నారు, ప్రతి గల్లీలో మన పల్లిలో కూడా మనం చేసుకుంటే మన పార్టీ ప్రతిష్ట బాగా అభివృద్ధి చెందుతుంది, గ్రామంలో కలిసి. అలాగే గ్రాస్ గుర్తుని కూడా మన పార్టీ గుర్తుని కూడా సింబల్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఉద్దేశం చెప్పారు. అలాగే ఇక్కడ ఇవన్నీ అవకాశం ఇచ్చినందుకు సార్ మీ అందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మన జనసేన వీరభద్ర అనేటువంటి మన తోటలక్ష్మి గారికి మా అక్క అని పిలుస్తా ఉన్నాను ఎంతో ఆప్యాయంగా. అలాగే వాళ్ళ రాజేశ్వరి గారు, అలాగే దాసరి ప్రెసిడెంట్ గారు కాశీ అనుభవం గారికి, అలాగే మా ముందున్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరున అందరికీ కూడా అభినందనలు. అయితే ముఖ్యంగా ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఎంతో మన జయమాల్ గారు చెప్పినట్టుగా చాలా మందికి తెలియదు. దాన్ని ఒక నడవడికలు పెడుతున్నారు కాబట్టి దాన్ని అందరూ తెలుసుకుని ప్రతి ఒక్క సబ్జెక్టు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళాలనేటువంటిది మన యొక్క కోరిక. అలాగే మన బ్రదర్ రవితేజ కూడా ఎంతో తక్కువ టైంలో కూడా ఒక దాన్ని ఇష్టపడి 250 సభ్యత్వాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మా స్నేహితులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు పడిన, అలాగే మా బావ దాస రమేష్ గారు ఉండి, అలాగే మా బ్రదర్ పల్లి నారాజు గారు ఉండి, అలాగే వేలుపూరు నానాజీ గారు ఆయన చాలా యాక్టివ్గా ఏ విషయాన్ని సరే ఆయన సొంత బరువు ఆయన మీద వేసుకుని ప్రతి ఒక్కరు కూడా నాది బాధ్యతగా చేస్తారు. కాబట్టి ఆయన కూడా మన తరఫు నుంచి ఒకసారి కృతజ్ఞతలు, ఒకసారి అందరికీ కూడా ఇక్కడ మీ ముందున్న కూడా మీ అందరూ కృతజ్ఞతలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మీరు ఇక్కడ 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి వచ్చినప్పుడు ఈ వేళకి ఎవరైతే మనకి పిలవడం జరిగిందో వీళ్ళందరికీ కూడా మా మాటకి విలువ ఇచ్చి మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు ఇక్కడ చీరలు ఉంది, అలాగే ఒక బియ్యం పంపిణీ. అది ఇక్కడ ఎవరైతే మా అందరి తరఫు నుంచి మా పేర్లు ఎవరు ప్రత్యేకంగా అవసరం లేదు. జనసైనికులు మా కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆయన తరఫు నుంచి మేము ఇస్తున్నాం. మాకు ఎవరి పేర్లు అవసరం, సభ్యత్వాలు మీరు చేసామని కూడా మాకు అవసరం.
అయితే ఏదన్నా ఒక విషయాన్ని ఒకళ్ళు మన గురించి చెప్తున్నారంటే మనం రేపు ఇంకొకళ్ళు తెలుసుకుని ఇలా చేయాలనే గురించే మనకు పేరు, కానీ మిగతా అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారు పుట్టింది ఒక్కరమైతే ఆయన మార్చుకున్న కులం ఎవరు హీనంగా చూస్తున్నారు అని నా కులం రెల్లి కులం అని చెప్పేసి ఎవరన్నా దమ్మున్న రాజకీయ నాయకులు ఎవరన్నా చెప్తారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి పిఠాపురంలో మీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇంతవరకు కూడా ఎవరు ఓన్ చేసుకోలేదు, మీరు ఓన్ చేసుకున్నారు కాబట్టి మా రెల్లి కులాన్ని ఎప్పుడు కూడా మీ వెంట ఉంటాం సార్ అని చెప్పేసి పిఠాపురంలో ఎక్కువ శాతం మీ నాయకులు తిరిగి ఓట్లు ఇప్పించారంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారిది, ఆ వినయం మీ కులంలో ఉంది, అందరి కులంలో ఉందని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకే కులం అనేది ఎప్పుడు కూడా చూడరు, కులాలను అందరినీ కలుపుకోవాలి. కానీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని మనస్ఫూర్తితో ఆయన పార్టీ పెట్టడం జరిగింది. అలాగే అదే స్ఫూర్తితో మా జన సైనికులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే బాటలో నడిచి గ్రామంలో జనసేన అంటే కులాలు ఉన్నాయని ఎవరు కూడా అనుకోకుండా అన్ని కులాలు కలిపే విధానంలో ఉంటారని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్తూ ఒక నలుగురు ఎదురుకొస్తే లైటింగ్ ఏంటి సరదాగా వచ్చాడు ఊరికే స్థాపించిన జనసేన పార్టీ పురుడు పోసుకుని 13 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవంగా 13వ ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు ఘనంగా కైకలూరు నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది. అందులో కైకలూరులో అందరూ కూడా అన్ని గ్రామాల్లో కూడా బాగా చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకించి ముదినేపల్లి మండలం కైకలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి మండలంలో దేవపూడి గ్రామంలో మరి ఎంతో సాహసోపేతంగా మన ప్రవీణ్ గారు కానీ, దాసరి రమేష్ గారు కానీ, అదేవిధంగా నాగరాజు గారు కానీ, అదేవిధంగా మిగిలిన నానాజీ కానీ, ఉమా గారు, రవితేజ గారు మన లీగల్ సెల్, వీళ్ళందరూ కలిపి దేవపూడి తోట లక్ష్మి గారు మన తెలుగు ఎర్ర మహిళ, వీళ్ళందరూ కలిపి ఈ దేవపూడిలో మరి పేదలకి ఇక్కడ ఎస్టీలు ఉన్నారు. ఎస్టీ కుటుంబాలు సుమారు 15 కుటుంబాలు ఉంటే వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళు సుదూర ప్రాంతాలు పాముకాటికి గురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే బోధుల్లో వాటిల్లో చేపలు పట్టుకుంటారు కంపల్లో దూరి, అదేవిధంగా కరెంట్ షాక్ గురయ్యే ఉంటుంది, పిడుగుపాటుకు గురయ్యే ఉంటారు. కాబట్టి వీళ్ళకి మోటార్ సైకిల్ కూడా ఉండవు, మరి వీళ్ళు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఉచితంగా చేయిస్తానని చెప్పి మరి మన ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ గారు, నాగరాజు గారు, అదేవిధంగా మన రమేష్ గారు, దాసరి రమేష్ గారు, మన సర్పంచ్ గారు, వీళ్ళందరూ కలిపి చక్కగా 30 సభ్యత్వాల దాకా పేద ప్రజలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చేయించడం జరుగుతుంది. ఈ గ్రామంలో మరొక 100 సభ్యత్వాలు కూడా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పేదల వెంటే ఉంటారు. ఒక కాపు కులానికి ఆయన అంటగట్టొద్దు. ఆయన హిందూ మతంలో ఉన్న క్రిస్టియానిటీని గౌరవిస్తారు, అదేవిధంగా ముస్లిం మతాన్ని గౌరవిస్తారు. అటువంటి వ్యక్తి ఆయన కాపు కులస్థ అయి ఉండొచ్చు పుట్టుకతో, కానీ అన్ని కులాలని గౌరవిస్తారు. మొన్న సీట్లు ఇచ్చింది కూడా అన్ని కులాలకు ఇచ్చారు. అందుకనే ఆయనకి కులమత భేదాలు లేవు, మత భేదాలు లేవు. కాబట్టి అటువంటి మహానాయకుడు అడుగుజాడల్లో నడుచుకోవడం మా అందరికీ కూడా, ఇక్కడున్న నాయకులందరికీ కూడా గర్వంగా ఉంది. మరిన్ని రోజుల్లో ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళి సభ్యత్వాలు బాగా చేస్తే
నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ సీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా గ్రామాల్లో ఏదన్నా మనం అడగాలంటే మన గ్రామంలో కూడా సభ్యత్వాలు ఎక్కువ చేసుకుంటే మార్కెట్ యార్డులు కానీ డైరెక్టర్లు కానీ మార్కెట్ యార్డులు కానీ లేకపోతే మిగిలిన అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక మీరు సభ్యత్వాలు చక్కగా చేసి అది పార్టీ ప్రయోజనం కోసం కాదు, మీ పిల్లల కోసం మీకోసమని గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.